నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టెక్నాలజీ, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత లభించిందన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు కేంద్ర బడ్జెట్ సహకరించేలా ఉందని హర్షం. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన సజ్జల. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా. చంద్రబాబు పాలన హిట్లర్ తరహాలో సాగుతుందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడుతున్నారని ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ బడ్జెట్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. కుప్పంలో ఆయన కేంద్ర బడ్జెట్ పై స్పందిస్తూ ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని, అభివృద్ది ప్రణాళికలను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏదైతే భారత ప్రజలందరూ కూడా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మీద ఎన్నో యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు, దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈరోజు బడ్జెట్ వచ్చింది. ఇటీవల ఒక హిస్టారిక్ ఎఫ్టీఏ విత్ యూరోపియన్ యూనియన్ మనం చేసుకున్నాం. దాన్ని కూడా ఇప్పుడు మనం బడ్జెట్ చూస్తే అది కూడా అచీవ్ చేసే పరిస్థితిలో, అదే మాదిరిగా భవిష్యత్తులో సెల్ఫ్ రిలయన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కన్సాలిడేషన్ జరిగే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదే మాదిరిగా ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయడంలో, స్ట్రెంగ్తన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించే పరిస్థితి వస్తుంది. ప్రత్యేకంగా మీరు ఒకసారి చూస్తే ఉమెన్, ఫార్మర్ అండ్ యూత్, ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం, అదే మరి వారి యొక్క ఎంపవర్మెంట్ కోసం దోహదం చేసి పెట్టారు. అల్టిమేట్గా ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో, తొందరలోనే మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతాం. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్, ఒక డెవలప్డ్ ఎకానమీగా తయారు చేయడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది. ఈరోజు దీనికి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్డ్గా పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ని అభినందిస్తున్నా. ఈ రెండు కూడా దేశానికి ఒక డైరెక్షన్, అదే మరి ఒక వెలాసిటీ ఇచ్చే విధంగా దిశ అండ్ గతి టు ఎండ్ ఓవర్ ఆఫ్ అవర్ గ్రేట్ నేషన్కి ఇది ఉపయోగపడే విధంగా రెండు తీసుకొచ్చారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇటీవల నేను దావోస్లో చూశాను, టెక్నాలజీ వీఆర్ నెంబర్ 1, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రాబోయే రోజుల్లో ఏఐ ద్వారా అభివృద్ధి ఇంకా వెలాసిటీ పెంచడం కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిఫార్మ్స్కి వెళ్ళే అవకాశం వస్తుంది. రెండోది ఎనర్జీ ఈజ్ ఎ గేమ్ చేంజర్గా భారతదేశానికి తయారైంది. రెన్యూవబుల్ ఎనర్జీ, వన్ గ్రిడ్ నేషన్ అండ్ ఆల్సో మనం తీసుకున్న రిఫార్మ్స్ అన్నీ మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ రెంటికి మళ్ళా ఒక పక్కన మనం ఆలోచిస్తే మనకుండే అడ్వాంటేజెస్ అన్నీ డెమోగ్రఫిక్ డివిడెంట్. ఏజింగ్ ప్రాబ్లం ప్రపంచం అంతా సతమతం అవుతూ ఉంటే భారతదేశం ఒక అడ్వాంటేజ్ కిందగా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది 2047 వరకు కంటిన్యూ అవుతుంది. ఈ మూడు కూడా సద్వినియోగం చేసుకోవాలంటే ఇలాంటి బడ్జెట్ చాలా అవసరం. అవన్నీ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఒక పక్క షార్ట్ టర్మే కాకుండా మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకొని
ఈ బడ్జెట్ తయారు చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎప్పుడైతే వెల్త్ క్రియేట్ చేస్తామో, వెల్త్ క్రియేషన్ వల్ల ఆటోమేటిక్గా లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. అందుకే ఈ బడ్జెట్లో మనం చూస్తే మెరుగైన లివబుల్ కండిషన్స్ రావడానికి వైసీపీ నేతలతో కలిసి గుంటూరులో అంబటి రాంబాబు నివాసానికి వెళ్లిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అనంతరం టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన ఇంటిలోని ఫర్నిచర్, తగలబడిన కారు, చెల్లాచెదురుగా పడి ఉన్న ఇంటిలోని వస్తువులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ సామాగ్రిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద పథకం ప్రకారం దాడి చేశారని అన్నారు. సీబీఐ సిట్ ఛార్జ్ షీటుపై ప్రజల్లో చర్చ జరగకుండా చేసేందుకే ఉద్దేశపూర్వకంగా దాడికి టీడీపీ వ్యూహ రచన చేసి అమలు చేసిందని ఆరోపించారు. వాళ్లే సమస్యలు సృష్టించి ఒక అబద్దాలని నిజాలు చేసి దాని మీద నుంచి సమస్యలు సృష్టించి రెచ్చగొట్టి అందరి దృష్టి మళ్లించి ఒక తాత్కాలికమైన భ్రాంతి క్రియేట్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానిక దేనికి అధికారం వీళ్ళకి ఇచ్చిందో అర్థం కాదు. నిన్న జరిగిన దానికి మూల కారణం ఎక్కడి నుంచి మొదలైంది ఈ పర్టికులర్ దీనికి చూసిన తిరుపతిలో పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి ఉంది అన్నది ఎవరో అరాచక శక్తులో లేకపోతే ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యతారహితంలో లేకపోతే తాగి మాట్లాడిన వాళ్ళు కాదు. ఓ బాధ్యతాయుతమైన కాన్స్టిట్యూషనల్ హెడ్ గా రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. ఆ తర్వాత దానికి సపోర్టుగా ఆయన డిప్యూటీ గాని ఇంకా ఆయన కొడుకు గాని లేదా నాయకులు గాని వాళ్ళ మీడియా గాని అదే ప్రచారం చేశారు. ఇప్పుడు ఆఖరుకు ఏం తేలింది, దేశంలో 2 ప్రతిష్టాత్మకమైన ల్యాబొరేటరీలు అదే అబద్దమని తేల్చారు. అబద్దమని తేల్చినప్పుడు మేము ఒకరే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత విపరీతమైన నీచమైన లేదా మా పార్టీ మీద అంత నీచమైన ఆరోపణ చేసేందుకు మేము రియాక్ట్ కావడం మాకు ఇది కాక నిష్పాక్షికంగా మాట్లాడే సమస్యగానో అంశాన్ని దాని న్యూట్రల్ గా నిష్పాక్షికంగా మాట్లాడే మేధావులు కూడా దాన్ని ప్రశ్నించారు. అయ్యా అంత రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండేవాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎట్లా మాట్లాడినారు, కనీసం నాది పొరపాటునన్నా ఒప్పుకోండి అన్నారు. దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది. సరే నిన్న వారి నెరేషన్ లేక నేను పోను, రాంబాబు గారు ముందు రోజు చెప్పారు, నిన్న వెళ్లారు. నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్కు వెళ్లి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి వీళ్ళు? పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు వాళ్ళు ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతే కట్టలు ఎత్తకపోతే మమ్మల్ని తరిమితే అర్థం ఉంది అరెస్ట్ చేయాలి. వాళ్ళు కట్టలు పట్టుకోనో రాళ్లు పట్టుకోనో ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్దంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? అక్కడ నుంచి అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్లీ నేను అనకుండా ఉండాల్సింది అన్నాడు. నేను ఇక్కడ గుర్తు చేస్తా, ఈరోజు వీడియోలు సర్క్యులేషన్ ఉన్నాయి, చూపిద్దామనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు కానీ పెద్ద స్క్రీన్ లో చూపించాలని ఉంది. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడు మీ జగన్ రెడ్డిని ఓపెన్ గా సీఐతో అంటున్నాడు. అది ఇంకా సరే మిగిలిన వాళ్ళు చాలా బూతులు, అవన్నీ ఇంకా వాటి జోలికి పోదలుచు. ఇవన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. వీళ్ళని ఎక్కడ నిలదీయాలి, ఏమి చేయాలి వీళ్ళను? నిన్న ఓ డీఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలో చూశాను, ఆశ్చర్యపోయినా. అభిమానులు అన్నాక ఆ మాత్రం వస్తారబ్బా, కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళు అలసిపోయినాక మేము ప్రశాంతంగా అందరినీ సర్దుతామని. అసలు ఏమవుతున్నారో తెలియట్లా. ఇప్పుడు ఒకవేళ 2 పొలిటికల్ పార్టీలుగా మేమేదైనా తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా మధ్యలో ఉండాల్సిన అధికార వ్యవస్థను, పోలీసు వ్యవస్థను వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన హిట్లర్ తరహాలో సాగుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడుతున్నారని, ఇది పూర్తిగా నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి వైసీపీ శ్రేణులను అంతమొందించడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని గమనిస్తే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతా ఉన్నామా, లేకపోతే ఒక హిట్లర్ పరిపాలనలో జీవిస్తూ ఉన్నామా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి.
గడిచినటువంటి ఈ 2 సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచి కూడా అదే పనిగా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని అణచివేయాలి, అంతమందించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పూర్తిగా పరిపాలనని గాలి కొదిలేసి పోలీస్ వ్యవస్థని వారి తొత్తులుగా వారి కనుసైగలతో వారి కాళ్ళ కింద పెట్టుకుని వాళ్ళు ఏది ఆదేశిస్తే అది జరిగేటట్టుగా ఎవరైనా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి తప్పులని వేలెత్తి చూపిస్తే వారిని కేసులు పెట్టి జైలు చుట్టూ తిప్పించాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించాలి, కోర్టులకు పంపించాలి. అది కూడా దానికి కూడా లొంగకపోతే వారి ఇళ్ల మీదకి దాడులు చేసి భయభ్రాంతులకి గురి చేసి అవసరమైతే కార్లకి ఇళ్లకి కూడా నిప్పంటించి వారిని అంతమందించాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. సహజంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర అంతా కూడా ఎంతసేపు ఉన్నా కూడా అబద్ధాలు చెప్పి బ్రతికేయడమే పనిగా పెట్టుకున్నాడు ఆయన. మరి అందుగురించే టీటీడీని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనాన్ని దానికి ఉన్నటువంటి వైభవాన్ని కూడా మసగబార్చాలి వారి రాజకీయ స్వప్రయోజనం కోసం అనేటువంటి ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇద్దరు కలిసే ఒక డైరెక్షన్ ఇచ్చి ఇంటి మీదకి దాడికి పంపించి ఈ రకమైనటువంటి కుట్రకి దారి తీశారు. అంబటి రాంబాబు గారిని అంతమందించాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఏమాత్రం కూడా సహించదగింది కాదు. ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ కుట్రలో పాలు పంచుకున్నారో డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి సీన్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో అక్కడ ఎవరెవరైతే ఆ క్రైమ్లో పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరి మీద కూడా ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి మీద చేసినటువంటి హత్యా యత్నానికి కేసులు కట్టాలి, వెంటనే వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవాలి. వేళ పోలీస్ వ్యవస్థ ఎటెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి. వారి సమక్షంలోనే వారే దగ్గరుండి వాళ్ళు కళ్ళప్పగించుకుని చూస్తూ ఉంటారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగితే కళ్ళు అప్పగించుకుని చూస్తూ ఉంటారు, వాళ్ళే దగ్గరుండి చేయిస్తూ ఉంటారు. అరే ఎక్కడికి వెళ్తున్నాం మనం? అసలు ఏదైనా అడవిలో బ్రతుకుతూ ఉన్నామా? ఒక ఆటవిక పాలన ఈవేళ ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. పోలీసులకి జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టేటటువంటి పన్నుల నుంచా, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఏమైనా జీతాలు ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా జీతాలు ఇస్తున్నాడా? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
బిటెల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.